అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర చేయమని మాకు ఎంతోమంది కామెంట్స్ చేశారు, కాల్ చేశారు. మీ అందరి కోరిక మేరకు అయ్యప్ప స్వాములు ఈ కథను వింటూ తమ యాత్రని సాగించే విధంగా ఈ అద్భుతమైన కథను మీ ముందుకు యానిమేషన్ రూపంలో తీసుకొచ్చాం. ఇప్పటి తరం వారికి చాలా మందికి అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు. రండి, అందరం కలిసి ఈ అద్భుతమైన పురాణ గాథను విందాం. పూర్వం రంభ మహిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవ, నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు. సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు. దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు, వేదపఠనం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవ్వరూ యజ్ఞాలు కానీ వేదపఠనం కానీ చేయకుండా మానేశారు. చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడా రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆమెని శరణు వేడారు. అమ్మవారు తన అంశతో, హరిహరుల అంశతో సకల దేవతల తపశ్శక్తిని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. భగభగ మండుతున్న ఎర్రటి నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకింద అమ్మవారు. ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరిగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను. కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణ మనిషిలా భూలోకవాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అంటుంది. బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే, శివకేశవులు ఇద్దరూ మగవారు కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది. ఇది ఇలా ఉండగా భస్మాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటికాలమైన ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అతనొక విచిత్రమైన కోరిక కోరుకోవాలి అనుకుంటాడు. తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటివారిని క్షణాల్లో చంపేయాలి అనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపైనైతే చేయి పెడతాడో వారు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి, ఈ కోరిక వలన ఇతరులకి హాని జరిగే ప్రమాదం ఉంది, మరేదైనా కోరిక కోరుకో భస్మాసుర అని అంటాడు. శివ, నిన్ను మెప్పించిన భక్తునికి ఇదేనా నీవిచ్చే విలువ? తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు. ఇక శివుడు చేసేదేం లేక తదాస్తని వరమిస్తాడు. దాంతో ఆ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు. నీవు వరం ఇచ్చితివో లేదునో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైనే చెయ్యి పెట్టి
నాకు నీవిచ్చిన భస్మశక్తిని ప్రయోగించదా అని అంటాడు. దాంతో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులందుకుంటాడు. ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు. ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతి భ్రమిస్తుంది. ఆహా, రాక్షస సుందరాంగుడా, ఏమి ఈ పిచ్చిగడ్డము, చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే, కాస్త ఆగుము, ఎందుకీ పిచ్చి పరుగులు అని మైకపు కళ్ళతో మునిపంటితో పెదాల్ని కొరుకుతుంది. దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పనైపోతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. ఆమెని తన కౌగిలలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన ముఖంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు. కాని ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమాచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది. అతను కూడా అదే మాయలో తన చేతిని తలపైన పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమర్చిపోయి, ఎవరు నీవు అని మహాశివుడు అనగా, నేను ఎవర్నీ కాదు, మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు. కాని దాని వెనుకున్న పరమార్థం ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. హరిహరులిద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేతబిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు. సరే, అయ్యప్ప స్వామివారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటిపాదం పైన నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. అయ్యప్ప స్వామివారి చరిత్ర: కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు. బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది. క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారో అని అటు ఇటు చూస్తారు. కానీ ఆయనకి ఎవరూ కనిపించరు. మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి, ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో, నీకు బిడ్డలు లేరు కదా అనగానే, అవును స్వామి, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దుగొలిపే బాలుని వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు. తన చేతులపై ఎత్తుకుని రాజు సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె కూడా చాలా సంబరపడిపోతూ ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది. స్వామి వచ్చిన వేళ విశేషాన 1 సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యం సుభిక్షంగా కలకల్లాడుతూ వచ్చింది. మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మించాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారా దంపతులు. అయ్యప్ప స్వామివారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలని సకల విద్యల్ని నేర్చుకునేస్తాడు. ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడిపళ్ళ గుత్తుని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు. ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని. దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి. కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ని చూస్తూ మురిసిపోయేవాడా గురువు. తన గురువు కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు. పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు. ప్రజలందరూ అయ్యా, అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యని చూస్తూ ఉండిపోయేవారు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవాడు. అయ్యప్ప స్వామివారికి యుక్త వయసు రానే వచ్చింది. రాజశేఖరుడు తన పందల రాజ్యపు రాజుగా మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహా అడుగుతాడు. సభాముఖంగా అందరూ సంతోషిస్తారు, ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగించేవాడు కాదు. ఆయన ఆవిలిస్తే పేగులు లెక్కపెట్టి తప్పుల్ని ఎత్తి చూపేవాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠునికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరికి వెళ్లి తన పావుల్ని కదిపాడు మంత్రి. తల్లి, ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం? సొంత కుమారుడుండగా
దత్తపుత్రునికి పట్టాభిషేకం చేయుటయా? నీ పిల్లాడు పెద్దయ్యాక పదవి కోరుకోడా? కన్న తల్లిగా అతన్ని మీరు మోసం చేసినట్టు కాదా? అతను ఒక బానిసగా మణికంఠుని దగ్గరే ఉండిపోవాల్సిందేనా? మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లుతాడా ఆ మంత్రి. మొదట ఆ మాటల్ని పట్టించుకుని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారు పడి మణికంఠుడు రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. మంత్రి రాణి ఇద్దరూ కలిసి మణికంఠుణ్ణి ఎన్నో విధాలుగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మణికంఠుడు అన్నిటినీ తుడిచిపెట్టేస్తాడు. ఈ ప్రమాదాలలో ఒక్కసారి మాత్రమే మణికంఠుడికి బలమైన గాయం అవుతుంది. ఆ సమయంలో తన తండ్రైన పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు. పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకి విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు ఎన్నో రోజులుగా మంచంపైనే పడి నాటకమాడుతుంది. మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణిగారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని చెప్తారు. పులిపాలు తేవాలంటే అది అప్పుడే పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి. అలాంటి దాని జోలికెళ్తే ఖచ్చితంగా ప్రాణాల్ని హరించేస్తుంది. రాజ్యంలో ఎంతో మంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. తండ్రి, పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని అయ్యప్ప అడగగా రాజైన రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు. కానీ అయ్యప్ప స్వామివారు ఎలాగోలో ఒప్పించి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి చేస్తాడు. 2 అరులు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు సంచులలో ఒక 3 కన్నుల టెంకాయ, భగవంతుని కొరకు నివేదన వస్తువులు, 2వ అరలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి, తినబండరాలు, దినుసులు కట్టి ఆ సంచిని మణికంఠునికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు. ఆ మూటని ఇరుముడి అంటారు. ఈ ఇరుముడిని శిరస్సున ధరించి క్రూరమృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తుంటాడు మణికంఠుడు. ముల్లోకాల్ని పీడిస్తూ దేవతల్ని చిత్రహింసలు పెడుతూ ఆ అడవిలోని గిరిజనుల ప్రాణాలు హరించేస్తున్న మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మన యునైటెడ్ ఒరిజినల్స్ 2023 క్యాలెండర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ లాగే మన ఆర్టిస్టులందరూ చాలా కష్టపడి ఈ క్యాలెండర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతిసారి మన ఫ్రంట్ పేజ్ క్యాలెండర్ ఆర్ట్ అయితే అద్భుతంగా ఉండేలా అయితే మనం చూసుకుంటూ ఉంటాం. అలానే ఈసారి కూడా వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండల్లో ఎలా దాగి ఉంటారో అన్నది ఒక అద్భుతమైన ఆర్ట్ పవిత్ర గారు వేయడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో మనం వెంకటేశ్వర స్వామి వారి ఆర్ట్స్ మాత్రమే మన క్యాలెండర్లో కనిపించేవి. కానీ ఈ ఇయర్ అలా కాకుండా ప్రతి మంత్కి వేరు వేరు దేవుళ్ళ ఆర్ట్స్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ క్యాలెండర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రైస్ అండ్ ఆఫర్ల విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి ఒక క్యాలెండర్ వచ్చేసి 249 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ అనమాట. సో 3 క్యాలెండర్స్ కొన్న వాళ్ళకి ఒక అద్భుతమైన నామాలు, శంకుచక్రం ఉన్న ఒక అద్భుతమైన కీ చైన్ అయితే లభిస్తుంది. సో 5 క్యాలెండర్స్ కొన్న వాళ్ళకి ఒక కీ చైన్తో పాటు ఒక క్యాలెండర్ కూడా ఎక్స్ట్రా లభిస్తుంది అనమాట. సో క్యాలెండర్ కావాలనుకున్న వాళ్ళు మన వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా 9959930006 అనే నెంబర్కి మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి చెంతకు వెళ్లి నిన్ను అంతమందించడానికి ఆ హరిహరసుతుడు వచ్చేశాడు అనగానే భారీ కాయురాలైన మహిషి కోపంతో ఊగిపోయింది. అయ్యప్ప స్వామివారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపడతాడు. మహిషి అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలే నేల కొరిగిపోతున్నాయి. ఆ యుద్ధాన్ని చూడ్డానికి దేవతలు భూమికి దిగొచ్చారు. గేదమొహంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామి మీదకు దూకింది. అయ్యప్ప స్వామివారు ఆ మహిషిని పట్టుకుని నేలకేసి బలంగా పాదాడు. ఆ తర్వాత ఆ మహిషిపై తాండవమాడాడు. దాంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరాడక ఆ మహిషి మరణిస్తుంది. మరణించిన ఆ ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్తె బయటికి వస్తుంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె, అంత చందాలు కలగలిసిన సుందరి. ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంఛ తీర్చుకోవడానికి దత్తాత్రేయుని వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది. తల్లి, నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు. సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుడిని చూసి వివాహం చేస్తాను, కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనలు మానుకో అంటాడు. అతను నాకెందుకు అన్నవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో, ఏమిటి మహిషిలా ఈ పిచ్చి మోహం, వచ్చే జన్మలో నీవు మహిషివై పుట్టుగాక అని శపిస్తాడు. అలా ఆ తర్వాత జన్మలో లీలావతి మహిషిలా పుడుతుంది. ఇక అయ్యప్ప స్వామివారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది. మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది. లీలావతి, ఇంకనూ నీ మోహపు వాసనలు వీడలేకపోతున్నావే. ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారిని, కాబట్టి నేను ఎవరిని వివాహం చేసుకోను. మరేదైనా కోరిక ఉంటే అడుగుము అని స్వామివారు అంటారు. లీలావతి కంట నీరు కారుతుండగా, స్వామి నన్ను క్షమించండి, మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది. దాంతో మిక్కిలి సంతోషించిన స్వామివారు, ఇక మీదట నీవు మాలికా పురత్తమ్మగా నా భక్తుల చేత పూజలు అందుకుంటావు, వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు. దాంతో నేటికి ఆ మహిషి రూపధారి అయిన లీలావతి మాలికా పురత్తమ్మగా శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠుని దగ్గరికి వచ్చి, నాయనా,
ఇక నీవు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం ముగిసింది అనగానే, లేదు స్వామి, నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది. పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను. అది పూర్తి చేసుకున్న తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు. అప్పుడే ఇంద్రాది దేవతలు, నీ వలన లోకాలకి శాంతి కలిగింది కాబట్టి మేమందరం నీకోసం పులులుగా మారతాం, మీరు కాదనకుండా మా పైన ఎక్కండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామివారు చిరునవ్వుతో సరేనని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు. పులుల గుంపు మధ్య మణికంఠుని చూసిన ప్రజలు మూర్ఛల్లి పడిపోయారు. మరికొంతమంది భయంతో పరుగులందుకున్నారు. కోట చేరుకున్నాక మణికంఠుణ్ణి రాజా రాణి చూస్తారు. కపట బుద్ధితో కుట్రలకు పాల్పడిన రాణి ప్రధానమంత్రులకి కాసేపు ఇంద్రియాలు పని చేయకపోయాయి. వెంటనే వారు స్వామివారితో, స్వామి, ఈ పులులను పంపించేసేయండి, మాకు భయంగానుంది, మా తప్పులని క్షమించండి స్వామి అని వేడుకుంటారు. స్వామి, మీరు సాధారణ వ్యక్తి కాదని మేము గుర్తించలేకపోయాం, మా తప్పులని మన్నించి మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవ్వండి అని పరిపరి విధాలా వేడుకుంటారు. మణికంఠుడు వారిని ఒక చిరునవ్వుతో క్షమించేశాడు. కానీ తల్లిదండ్రులారా, నేను వచ్చిన కార్యం ముగిసినది కాబట్టి నా అవతారం ముగించే సమయం ఆసన్నమైంది అని మణికంఠుడు అనగానే మిగిలిన దేవతామూర్తులు తమ నిజరూపాన్ని ధరించారు. ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడి వారిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోతారు. నాకు ఎందులకు ఈ రాజ్యములు, నా తమ్ముడికే ఇవి సిద్ధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో, మీరు నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు, ఇక మీదట నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠుడు అంటాడు. ధనస్సు నుండి వేగంగా గాల్లోకి దూసుకుపోతున్న బాణం శబరిమలలో నేలకి బలంగా గుచ్చుకొని నిలబడుతుంది. నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన 18 నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి మాయమైపోతాడు. మండలం అంటే 41 రోజులు, కొంతమంది 45 రోజులని, మరికొంతమంది 49 రోజులని ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించగలరు. స్వామివారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు. 18 మెట్లు ఆయనే కట్టిస్తాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కాస్త అనుమానాలు తలెత్తడంతో ఆలోచనలో పడతాడు రాజు. అప్పుడు స్వయంగా ఆ అయ్యప్ప స్వామివారే పరశురాముణ్ణి పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. అప్పటి నుండి స్వామివారు శబరిమలలో శిలారూపంలో ఉంటూ మాలలు ధరించి వస్తున్న భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. 18 కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటారు. ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేసిన వారిని మనం చూసే ఉంటాం. పొగాకుకి బానిసగా మారి స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా మానేసిన ఎంతో మంది భక్తులు మనం చూసే ఉంటాం. అయ్యప్పమాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష. అయ్యప్ప స్వామివారి కాళ్ళకి పట్టం ఎందుకు కట్టి ఉంటుంది? పట్టం అంటే బెల్ట్. చాలామందికి ఈ సందేహం ఉండొచ్చు. స్వామివారి భక్తులను అనుగ్రహించడానికి శబరిమలలో ఒంటరిగా యోగాసనంలో కూర్చొని ఉంటారు. అలా దీర్ఘకాలం అభయహస్తంలో ఉండాలి అంటే కాళ్ళు పట్టు జారకుండా ఉండాలి. అందుకే అయ్యప్ప స్వామివారిని పెంచిన పండల రాజ్యపు రాజైన రాజశేఖరుడు అయ్యప్ప స్వామివారికి ఒక యోగ పట్టాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ పట్టాన్ని నడుముకి కాళ్ళకి బిగించాక స్థిరంగా అక్కడే ఉంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు స్వామివారు. ఇదే రకమైన పట్టాన్ని యోగ నరసింహ స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు ధరించడం మనం చూసే ఉంటాం. అయ్యప్ప స్వామివారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదని అంటారు? ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామివారు నిష్కలిత బ్రహ్మచారి కాబట్టి ఆడవారు స్వామి చెంతకు రాకూడదని కొందరు చెప్తుంటారు. అలానే స్వామివారు లోకాలను ముప్పతిప్పలు పెడుతున్న మహిషి అనే రాక్షసుని చంపినప్పుడు ఆ భయంకరమైన శరీరం నుండి లీలావతి అనే ఆమెకి శాప విమోచనం కలిగి బయటకు వస్తుంది. అందగత్తైన ఆమె స్వామివారిని కోరుకుంటుంది. కానీ స్వామివారు, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని కాబట్టి నీ కోరికను తీర్చలేను, కానీ నా భక్తులను అనుగ్రహించే భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుంచి నీవు మాలికాపురత్తమ్మగా పేరు పొంది నా భక్తుల్ని అనుగ్రహిస్తుంటావు అని స్వామివారు చెప్తారు. అందుకు లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది. ఆమె ఆలయం కూడా స్వామివారి మణిమండపం పక్కనే ఉంటుంది. స్వామివారు మాలికాపురత్తమ్మని గౌరవించి వయసులో ఉన్న ఏ స్త్రీ కూడా తన దర్శనార్థం రారని అభయమిచ్చారని కొంతమంది చెప్తుంటారు. సరే, సైంటిఫికల్గా మాట్లాడితే ఎందుకు రాకూడదని అంటారో తెలుసుకునే ముందు మనం మన ఆలయ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ఆలయాలు ఎక్కడైతే శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో నిర్మిస్తారు. ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభం, మూలమూర్తి, గోపురాలను నిర్మిస్తారు. అందుకే మనకి గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒక మంత్రాన్ని పలికినా, గుడిలోనికి వెళ్ళిన శక్తిని శరీరంలోని కింద భాగాల నుండి పై భాగాలకి వెళ్లేలా చేసి మనకి ప్రశాంతతని, జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి. దానినే కుండలిని శక్తి అంటారు.
కానీ స్త్రీలకి పీరియడ్ సమయంలో శక్తి కింద భాగాలకి స్రవిస్తూ ఉంటుంది. అదే సమయంలో వారు ఆలయాలకు వెళ్ళినట్లయితే గుడిలోనికి పైకి ప్రవహించే శక్తి, స్త్రీలలోని కిందకు ప్రవహించే శక్తి వల్ల కలిగే సూక్ష్మ శరీర మార్పుల వల్ల అబ్డామిన్లో విపరీతమైన నొప్పి కలగడం, రక్తం ఎక్కువగా స్రవించడం జరిగే ప్రమాదం ఉంటుంది. అలానే గుడికి చాలాసార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయంలో రాకపోవడం, కొన్ని నెలలు గడిచినా పీరియడ్స్ రాకపోవడం, అలానే కొన్ని నెలలైనా రక్తం స్రవిస్తూనే ఉండడం, గర్భం దాల్చకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఒకానొక అత్యంత శక్తివంతమైన క్షేత్రం శబరిమల. అందుకే అక్కడికి ఋతుస్రావం జరిగే వయసు కలిగిన వారు రాకూడదని చెప్తుంటారు. మరీ ముఖ్యంగా 10 నుండి 50 సంవత్సరాలు ఉండేవారు ఖచ్చితంగా రాకూడదని చెప్తుంటారు. శబరిమల అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య అయ్యప్ప స్వామివారి గురించి రీసెర్చ్ చేస్తూ కూకు ఎఫ్ఎంలోనే అయ్యప్ప స్వామివారి మహత్యం విన్నాను. అయ్యప్ప స్వామి చరిత్ర మణికంఠ దర్శనం. ఇందులో హరిహరసుతుని జననం నుండి ఆలయ నిర్మాణం, మాలధారణ వరకు అన్ని విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 10 ఎపిసోడ్స్ లో మొత్తం చరిత్రని కవర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నాకున్న కొన్ని సందేహాలు కూడా ఈ ఆడియో బుక్ ద్వారా క్లియర్ అయ్యాయి. అయ్యప్ప స్వామివారి మహత్యం మాత్రమే కాకుండా కూకు ఎఫ్ఎం లో 10,000 ఆడియో షోస్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన టాపిక్ ని ఎంచుకుని వినొచ్చు. సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ కింద పండగ 60 అన్న కూపన్ యూజ్ చేస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ పై 60% నెవర్ బిఫోర్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 14, 15, 16 తేదీల్లో మాత్రమే ఉంటుంది. జనవరి 16 తర్వాత స్పెషల్లీ మన యునైటెడ్ ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ కోసం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ పై 50% డిస్కౌంట్ లభిస్తుంది. దానికోసం మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యునైటెడ్ 200 అన్న కూపన్ యూజ్ చేస్తే చాలు. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. త్రేతాయుగం నాటి కాలంలో శబరి అనే శ్రీరాముని పరమభక్తురాలు ఈ 18 కొండల్లో నివసించేది. అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. అయ్యప్ప స్వామివారు రాముని రూపంలో వచ్చి శబరికి మోక్షం ప్రసాదించారని, అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని అయ్యప్ప స్వామివారి భక్తులు చెప్తూ ఉంటారు. మకర జ్యోతి అనేది ప్రతి జనవరి 14న లేదా 15న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య కనిపించే నక్షత్రం. ఇది శబరిమలకి ఎదురుగా ఉన్న కందమాల శిఖరంపై కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామివారే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారని చెప్తుంటారు. 1999, 2011లో శబరిమల జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో వరుసగా 53 మంది, 106 మంది మరణించారు. దాంతో ఈ తొక్కిసలాటపై విచారణ జరపమని కోర్టు జస్టిస్ టి చంద్రశేఖర్ మిషన్ కమిటీని ఆదేశించింది. వారు ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని విచారణ చేయలేమని తేల్చి చెప్పేశారు. 2011లో శబరిమల జనవరి 14న మరో తొక్కిసలాట సంభవించింది. దాంతో మళ్లీ 102 మంది భక్తులు మరణించారు. దాంతో కోర్టు మళ్లీ విచారణ చేయమని ఆదేశించింది. ఈ విచారణ జరిపే సమయంలో వారికి ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ వెలుగు శబరిమల నుండి కనిపించే ఖగోళ కాంతి అని, అది మానవ నిర్మితం కాదని తేల్చి చెప్పింది కమిటీ. దీన్నే మకర జ్యోతి అంటారు. మకర జ్యోతికి మకర విలస్కుకి తేడా ఉంటుంది. మకర విలస్కు అనేది పొన్నాంబల మేడులో గిరిజనులు ఒక జ్యోతిని వెలిగిస్తే వచ్చే కాంతి. 4 కిలోమీటర్ల నుండి చూసే భక్తులకి ఇది మకర జ్యోతిలా కనిపిస్తుందని, కాబట్టి కొంతమంది వీటి మధ్య తేడా తెలియక మకర జ్యోతి అనేది అబద్ధమని చెప్తూ ఉంటారు. ఈ ముఖ్యమైన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాం. శబరిమల భారతదేశంలోనే ఒకానొక సంపన్నమైన దేవాలయం. మేల్ శాంతుయులకి అంటే ఆలయ ప్రధాన పూజారులకి దాదాపు 52 లక్షలు, దక్షిణగా కేవలం 56 రోజుల్లోనే వస్తుందని చెప్తుంటారు. ఈ మేల్ శాంతియులని ఒక సంవత్సరానికి గాను ఎంచుకుంటారు. చీటీలలో తమ పేర్లను వేసిన తర్వాత ఎవరి పేరైతే వస్తుందో వారిని మేల్ శాంతియులుగా ఎంచుకుంటారు. అయ్యప్ప స్వామివారి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ ప్రసాదాన్నే అరవణి ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. చలికాలంలో ఈ ప్రసాదాన్ని తింటే ఒంట్లో వేడిని కలిగిస్తుంది. ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మావలిక్కర్లోని ట్రావెన్కూర్ బోర్డ్ పరిధిలోని చిట్టికులకర ఆలయం నుండి తీసుకువస్తుంటారు. అయ్యప్ప స్వామివారి మాల ధరించే భక్తుల దుస్తులు నలుపు లేదా నీలం రంగులో ఉంటాయి. ఏలినాటి శని 7 సంవత్సరాలుంటుంది. అయ్యప్ప స్వామివారు శనిదేవునితో ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావు అనగా, దేవా, అది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు. దాంతో సరే అని అయ్యప్ప స్వామి నా భక్తులు అష్టకష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుని అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమనిష్టలు పాటిస్తూ జుట్టుని కానీ గోర్లను కానీ కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు. అలానే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు. అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అంటే శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వామివారి భక్తులు నల్లని దుస్తులను ధరిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామివారు 41 రోజులు మాల వేస్తేనే దీక్షకు సంపూర్ణత లభిస్తుంది. కొంతమంది అర్ధమండలం, కాల్ మండలం వేస్తుంటారు.
నిజానికి అలా చేస్తే మీ దీక్ష అసంపూర్ణంగా అయినట్లే. కాబట్టి మీరు మాల వేయాలి అనుకుంటే 41 రోజుల మండల దీక్షని పూర్తి చేయండి. శరణు ఘోషులు విన్న వెంటనే మీకు అర్థమైపోతుంది మనం శబరిమల కొండకు వెళ్తున్నామని. అయ్యప్పను మనం ఎలా చేరుకోవాలి, చిన్న పాదం నుంచా లేదా పెద్ద పాదం నుంచా అని ప్రతి స్వామికి సందేహం వస్తుంది. శబరిమల యాత్రలో చిన్న పాదం మార్గం అంటే ఏమిటి, అసలు మనం ఎందుకు కాలినడక మార్గంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి? మొట్టమొదటిది, అసలు అయ్యప్ప మాల వేసుకునే స్వామి ఒక్కడే కాదు, కుటుంబం మొత్తం అయ్యప్పకు సేవ చేయాల్సిందే అని శబరి మహత్యంలో చెప్పబడింది. మాలధారణ తర్వాత ఎవరు మాల వేసుకుంటారో వారి ఇంట్లో స్వామి సన్నిధానం ఉండాలి. అంటే స్వామి యొక్క విగ్రహానికి మెట్లకు ఎల్లప్పుడూ పూజలు జరగాలి. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎవరికి తెలియని నియమము. మీరు మాల వేసుకున్నారంటే మీ ఇంట్లో వారంతా అయ్యప్ప దీక్షలో ఉన్నట్లే. ఎవ్వరూ నియమాలు తప్పకూడదు. అలా తెలిసి కూడా తప్పులు చేస్తే ఆ కర్మ మనకు తరతరాల వరకు ఉంటుంది. మనం శబరికొండను చాలా మంది చిన్న పాదం నుంచి మొదలు పెడతారు. అసలు చిన్న పాదం అంటే ఏమిటి? చిన్న పాదం అనేది శబరిమల యాత్రలో భక్తుల సన్నిధానం, అంటే అయ్యప్ప దేవాలయం చేరుకోవడానికి సులభమైన మార్గం. ఈ మార్గంలో భక్తులు పంబా నుండి సన్నిధానం వరకు దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ అడవిలోనే మణికంఠుడు తన బాల్యమంతా గడిపాడని, ఆడుకున్నాడని చెప్పబడింది. మనం చిన్నపాదం యాత్రలో మొట్టమొదటిగా పంబా నది తీరం దర్శనం చేసుకుంటాము. చిన్నపాదం మార్గం ఇక్కడే ప్రారంభమవుతుంది. పంబా నది. శబరిమలలో పంబా నది కథ స్వామి అయ్యప్పతో చాలా లోతుగా ముడిపడి ఉంది. ఈ నది అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైనది. శబరిమల క్షేత్రం యొక్క ప్రధాన కథలో పంబా నదికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. కూర్మ పురాణం ప్రకారం శివుడు విష్ణుమూర్తి మోహిని రూపం కలయిక ద్వారా జన్మించిన మణికంఠుడిని శివుడు ఒక బిడ్డ రూపంలో ఈ పంబా నది ఒడ్డునే వదిలిపెట్టారు. పాండ్యరాజ్యంలో పందల రాజుగా ఉన్న రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతున్న సమయంలో వేటకై వచ్చి ఈ నది తీరంలోనే ఆ చిన్నారిని చూసి మణికంఠుడిగా పెంచుకున్నారు. అందుకే ఈ నదిని స్వామి అయ్యప్ప జన్మకి సాక్షిగా భావిస్తారు. పంబా నదిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో గంగా నది ఎంత పవిత్రమో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు పంబా నది అంతే పవిత్రమైనది. అందుకే దీనిని దక్షిణ భాగీరథి లేదా దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. శబరిమల కొండ ఎక్కే ముందు భక్తులు పంబా నదిలో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలి. ఈ నదిలో స్నానం చేయడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలన్నీ పోతాయని, శుద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. స్నానం తర్వాత వారు నది ఒడ్డున ఉన్న పంబా గణపతి దేవాలయంలో పూజ చేసి అప్పుడు మాత్రమే కొండ ఎక్కడానికి బయలుదేరతారు. పంబా నది ఒడ్డున అయ్యప్ప స్వామి తన తల్లిదండ్రులకు మరియు పితృదేవతలకు తర్పణాలు సమర్పించారని కూడా ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా అయ్యప్ప భక్తులు చాలా మంది వారి పూర్వీకులకు తర్పణాలను పంబా నది తీరంలో సమర్పించడం ఒక ఆచారం. ఈ యాత్రలో 7 ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. చిన్నపాదం యాత్రలోని ముఖ్య ప్రదేశాలు. మొదటిది నీలిమల. పంబా నుండి ప్రారంభమయ్యే చాలా నిటారుగా ఎత్తుగా ఉండే మార్గం ఈ కొండ. దీనిని ఎక్కడానికి మాల వేసుకున్న స్వాములు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే దీన్ని నీలిమల మార్గం అని అంటారు. రెండవది అప్పాచిమేడు. నీలిమల కొండ ఎక్కిన తర్వాత వచ్చే ఒక లోయ లాంటి ప్రదేశం. ఇక్కడ కన్నె అయ్యప్ప స్వాములు, అంటే మొదటిసారి మాల వేసుకున్న వారు, కలిపురుషుడు మరియు 6 చెడు గుణాల వంటి దుష్టశక్తులు వారిని మండల దీక్ష నుంచి శబరిగిరి యాత్ర వరకు ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా శాంతింప చేయడానికి బెల్లంతో అన్నం ముద్దలను విసిరే ఆచారం ఉంది. మూడవది శబరీపీఠం. ఇది రామభక్తురాలైన శబరిమాత తపస్సు చేసిన ప్రదేశం. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి పూజలు చేస్తారు. నాలుగవది శబరీపీఠం నుంచి సన్నిధానానికి సగం దూరంలో ఉంటుంది. శరంకుత్తిలో బాణం వదిలేయడం వెనుక రహస్యం ఏమిటి? శరంకుత్తి అనే పేరులో శరం అంటే బాణం, కుత్తి అంటే గుచ్చడం లేదా కొట్టడం అనే అర్థం. అయ్యప్ప స్వామి తన అవతార ధర్మాన్ని పూర్తి చేసి ఇక సన్యాసిగా కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు పందలరాజు ఆయన కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఆలయం ఎక్కడ నిర్మించాలో సూచించమని రాజు మణికంఠుడిని కోరగా మణికంఠుడు తన చేతిలోని దివ్య బాణాన్ని విసిరాడు. ఆ బాణం వచ్చి పడిన ప్రదేశమే ప్రస్తుత శరంకుత్తి. ఆ బాణం ఎక్కడైతే ఆగిందో ఆ ప్రదేశం నుంచి కొద్ది దూరంలోనే ఆలయాన్ని నిర్మించాలని మణికంఠుడు రాజుకు సూచించారు. అలా శరంకుత్తి స్థానం, సన్నిధానం ఎక్కడ ఉండాలో నిర్దేశించిన ఒక ముఖ్యమైన ప్రదేశంగా నిలిచింది.
మొదటిసారి శబరిమల యాత్ర చేసే భక్తులను కన్యస్వాములు అంటాము. వీరు తమ యాత్రని ఎరుమేలి నుండి పేటతుల్లాలనే నృత్యం మహిషిని వధించినందుకు గుర్తుగా చేసినప్పుడు ఒక చెక్క బాణాన్ని తీసుకుంటారు. ఈ బాణాన్ని తమ యాత్రలో మోసుకుంటూ వచ్చి స్వామి సన్నిధానానికి దగ్గరగా ఉన్న శరంకుత్తి ఆలయం లేదా అక్కడి చెట్ల మధ్య వదిలేస్తారు లేదా గుచ్చుతారు. 5వది పదునెట్టాంబడి. పదునెట్టాంబడి అంటే మలయాళంలో 18 మెట్లు అని అర్థం. ఇది స్వామి అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవడానికి ఉన్న 18 పవిత్రమైన మెట్లు. ఇరుముడి కట్టు నెత్తిన పెట్టుకున్న భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అనుమతిస్తారు. ఇక్కడ ఉండే ఒక్కొక్క మెట్టుకు ఒక ఆదిదేవత ఉంటారు. 18 మెట్లకి ఒక్కొక్క మెట్టు విశిష్టత ఇంకొక వీడియోలో చేస్తాము. ఆ వీడియో చూడాలనుకుంటే అయ్యప్ప మెట్లు వీడియో అని కమెంట్ చేయండి. అయ్యప్ప తన సన్నిధానంలో ధ్యానంలో ఉండడానికి ఆ దేవతలే తమ మీద ఎక్కి వెళ్ళమని స్వామిని వేడుకుంటారు. అప్పుడు అయ్యప్ప తన భక్తులు కూడా తనను దర్శించుకోవడానికి వస్తారు అని అనగా, అప్పుడు దేవతలు నిజంగా ఎవరైతే మండలం పాటు నియమ నిష్టలతో ఉండి ప్రతి బాధ్యతను సక్రమంగా చేసి వస్తారో వారికే మేము మా పైకి ఎక్కడానికి అనుమతిస్తాము అని వరం తీసుకుంటారు. అనాథ రక్షకనే శరణమయ్యప్ప, ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, కలియుగ వరదనే శరణమయ్యప్ప, కన్నెమూల గణపతి భగవానే శరణం, కాంతమలై వాసనే శరణమయ్యప్ప, పదునెట్టాంబడి అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ శరణఘోష చేస్తూ ఎక్కాలి. 6వది సన్నిధానం. శబరి యాత్రలో ప్రతి భక్తుడి చివరి మజిలీ తుది గమ్యం శ్రీ అయ్యప్ప స్వామి ప్రధాన దేవాలయం. అసలు ఒక మనిషి తనకు అయ్యప్పకు భేదం లేదని భావించి బ్రహ్మచార్యంతో మండలం పాటు తన దుర్గుణాలు, చెడు అలవాట్లు, ఇష్టాలు వదిలేది ఈ ఒక్క క్షణం కోసమే, ఆ అయ్యప్పను దర్శనం చేసుకోవడం కోసమే. తర్వాత 7వ గుడి మల్లికాపురమ్మ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. మల్లికాపురమ్మ అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో సేవ చేసి పూజించి భర్తగా చేసుకోవాలని తపస్సు చేస్తుంది. ఈమె పూర్వం అయ్యప్ప స్వామి భార్య. దేవతలకు పంచభూతాలకు అధికార శాస్త్ర భూతశాస్త్రగా ఉండేవాడు. అయ్యప్ప ఈ కలియుగంలో భక్తుల కోసం బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆ యుగంలో స్వామికి 2 భార్యలు. అందులో ఒకరే ఈ మల్లికాపురమ్మ. ఆమెకు స్వామి, నా కొండకి ఎప్పుడైతే కన్యస్వాములు రావడం మానేస్తారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వరం ఇస్తాడు. ఇప్పటికీ ఆమె స్వామి కోసం ఆ గుడిలో ఎదురు చూస్తూ ఉంది. కడంబాలయం గణపతిని, నాగరాజ మందిరాన్ని దర్శనం చేసుకుని అక్కడే మనం యాత్ర ప్రసాదాన్ని తీసుకొని శబరిగిరి ప్రకృతిని, పంచభూతాలను, అలాగే స్వామి యొక్క భూతనాథ స్వరూపానికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి మన ఇంటికి తిరిగి ప్రయాణం మొదలు పెట్టాలి. మాల తీసే ముందు ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. అలా చేస్తే యమధర్మరాజు, శనిదేవుడి కోపానికి బలి అవుతారు. ఇంటికి వెళ్లి గురుస్వామికి, తల్లిదండ్రులకు, అయ్యప్పకు నమస్కారం చేసి 11 మందికి మీరు ఇరుముడిలో తెచ్చిన అన్నప్రసాదాన్ని, బియ్యాన్ని వండి అందరికీ పెట్టి అప్పుడు స్వామికి నెయ్యి అభిషేకం చేసి మండల దీక్షను సమాప్తం చేయాలి. ఇది అయ్యప్ప మాల తీసివేసే పద్ధతి. ఇది శబరిగిరి మహత్యంలో చెప్పబడింది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడిచిన మార్గం ఏమిటి? అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్లే భక్తులు ఈ మార్గం ద్వారా ఆలయానికి ఎలా చేరుకోవాలి? పెద్ద పాదం లేదా పొడవైన మార్గం అనేది అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించడానికి మరియు ఆలయ ప్రతిష్టాపన తర్వాత పందలరాజు రాజశేఖరుడు శబరిమలను దర్శించుకోవడానికి ఉపయోగించిన మార్గం. భక్తులు గురుస్వామి అంటే యాత్రకు నాయకత్వం వహించే గురువు మార్గదర్శకత్వంలో మాల ధరించి 42 రోజుల పాటు దీక్షను పఠిస్తారు. కెట్టునిర అంటే ఇరుముడి తయారీ రోజున గురుస్వామి అయ్యప్ప స్వామిని ఆహ్వానించడానికి పూజ చేసి అభిషేకం కోసం నెయ్యిని కొబ్బరికాయలో నింపుతారు. నెయ్యి నింపిన కొబ్బరికాయను స్వామికి సమర్పించే ముఖ్యమైన వస్తువులతో కలిపి ఇరుముడి అని పిలువబడే సంచిలో పెట్టుకుని ప్రయాణం చేస్తారు. అయ్యప్ప శరణఘోషలు పలుకుతుండగా గురుస్వామి ఆ పవిత్ర ఇరుముడిని భక్తుల తలపైన ఉంచుతారు. ఆ తర్వాత భక్తుడు కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చెప్పకుండా యాత్రకు బయలుదేరతాడు. మా గురుస్వామి సహాయంతో ఆయన పాదాలను నమ్మి ఇరుముడిని మోసుకుంటూ వచ్చాము స్వామి అంటూ స్వాములు యాత్రను మొదలు పెడతారు.
శబరిమలకు 3 దారులున్నాయి. ఎరుమేలి మార్గం, వండి పెరియార్ మార్గం, చలకాయం మార్గం. పూర్వకాలంలో అయ్యప్ప భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు అడవుల గుండా నడిచేవారు. సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గాన్ని అనుసరించడం వలన నిజమైన శబరిమల యాత్ర పుణ్యం కలుగుతుందని ఇప్పటికీ నమ్ముతారు. ఈ మార్గాన్ని పెరువలి పాదై, పెద్ద పాదం లేదా పొడవైన మార్గం అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడానికి తన అరణ్య యాత్రలో, అలాగే పందలరాజా స్వామి దర్శనం కోసం ఇదే మార్గాన్ని ఉపయోగించారని చెబుతారు. అయ్యప్ప భక్తులు మనసు, శరీరం మరియు ఆత్మలో స్వామికి మరింత దగ్గర కావడానికి ఆయన పూంగవనం అంటే స్వామి ఉద్యానవనం చూడ్డానికి ఈ దారి ఎంచుకుంటారు. ఎరుమేలికి సమీప రైలు మార్గం కొట్టాయం లేదా చంగనూరు, సమీప విమానాశ్రయాలు కొచ్చిన్ లేదా తిరువనంతపురం. భక్తులు అక్కడి నుండి బస్సు లేదా కారులో ఎరుమేలికి చేరుకుంటారు. ఎరుమేలి నుండి శబరిమల వరకు ఉన్న పెరియ పాదయాత్ర మార్గం పెరూరుతోడు, కోటపాడి, ఇరుంపున్నికర, అరసుముడి కోట, కాలకెట్టి, అలుతమేడు, కల్లిటంకున్ను, ఇంజిప్పార కోట్ట, ముక్కులి, కరివలం తోడు, కరిమల, వలియానవట్టం, చెరియానవట్టం, నీలిమల అపాచిమేడు, శబరిపీఠం మరియు శరం కొత్తి పాదై ఇవి ఈ మార్గంలో వస్తాయి. ఎరుమేలి పేరు ఎరుమకొల్లి, ఎద్దును చంపిన చోటు నుంచి వచ్చింది. పురాణం ప్రకారం తన అనారోగ్యంతో ఉన్న తల్లికి పులిపాలు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అయ్యప్ప స్వామి ఇక్కడ మహిషాసురుడి సోదరైన మహిషి అనే గేదె తల రాక్షసిని సంహరించాడు. మహిష అంటే గేదె మరియు మలయాళంలో ఎరుమ అంటే గేదె. అందుకే ఈ పేరు ఎరుమకొల్లిగా మారి తర్వాత ఎరుమేలి అయింది. పందలరాజు నిర్మించిన ధర్మశాస్త్ర ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ ధర్మశాస్త్ర స్వామి విల్లు మరియు బాణంతో ఒక వేటగాడి రూపంలో కనిపిస్తారు. ఎరుమేలి అంటే ప్రసిద్ధమైన పేటై తుల్లల్. మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి ఆమె శరీరంపై నృత్యం చేశారని చెబుతారు. ఈ సంఘటనను గుర్తు చేసే ఆచారాన్ని పేటై తుల్లల్ అంటారు. భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి అయ్యప్ప స్వామికి పూర్తిగా శరణాగతి పొందడానికి చిహ్నంగా బూడిద, కుంకుమ, బొగ్గుతో తమ శరీరాలపై రంగులు పూసుకొని వింతగా కనిపించే బాణాలు, కర్రలు, పండ్లు మరియు కూరగాయల మూటలను మోస్తారు. కన్నె అయ్యప్పలు ముందు వరుసలో నిలబడి డప్పులు మరియు తాళాల లయబద్ధమైన శబ్దాలకు అయ్యప్ప తింతకతోం, స్వామి తింతకతోం అని లయబద్ధంగా నృత్యం చేస్తారు. పేటై తులల్ చిన్నపెట్టై శాస్త అయ్యప్ప మందిరం వద్ద ప్రారంభమై ధర్మశాస్త్ర సముదాయం వైపు సాగుతుంది. కన్నె అయ్యప్పలు పెట్టై తుల్లల్లో పాల్గొనడం తప్పనిసరి. మహిషిని అయ్యప్ప స్వామి సంహరించిన తర్వాత ప్రజలు పొందిన ఆనందాన్ని గుర్తుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ తర్వాత భక్తులు స్నానం చేసి పూంగవనం అంటే దేవుడి తోట మరియు పవిత్రమైన శబరికొండ గుండా వెళ్లడానికి అయ్యప్ప స్వామి నుంచి అనుమతి కోరుతూ ధర్మశాస్త్ర ఆలయాన్ని సందర్శిస్తారు. పెరూరుతోడు నది ఎరుమేలి నుండి సుమారు 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొట్టమొదటి మైలురాయి. ఇది వరకు అటవీ మార్గం అయినప్పటికీ వాణిజ్య రద్దీ కారణంగా ఇప్పుడు సిమెంటుతో ఉన్న రోడ్డు మార్గంగా మారింది. అయ్యప్ప స్వామి తన యాత్రలో ఇక్కడ విశ్రమించారని నమ్ముతారు. భక్తులు ఇక్కడ దానాలు చేసి నదిలో పేలాలను వేసి తదుపరి ప్రధాన మైలురాయి అయిన కాలకెట్టి వైపు తమ నడకను సాగిస్తారు. కాలకెట్టికి వెళ్లే మార్గంలో ఇరుంపున్నిక్కర వద్ద శివుడు మరియు మురుగన్ ఆలయాలు, బాలభద్రదేవి ఆలయం ఉన్నాయి. పెరూరుతోడు దాటిన తర్వాత వచ్చే అరణ్యం పూంగవనం. పెరూరుతోడు నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కాలకెట్టి ఉంది. పురాణం ప్రకారం అయ్యప్ప స్వామి తండ్రి అయిన శివుడు తన ఎద్దు నందీశ్వరుడిపై వచ్చి ఇక్కడ కట్టివేసి అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడాన్ని చూశారు. ఇక్కడ ఒక మందిరం ఉంది. అక్కడ భక్తులు కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. పూర్వ రోజుల్లో ఎరుమేలి నుండి కాలకెట్టె వరకు మొత్తం అటవీ మార్గంలా ఉండేది. తర్వాత అలుత నది, పంబా ఉపనది కాలకెట్టి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలుత నదిలో స్నానం చేసిన తర్వాత భక్తులు తమతో ఒక చిన్న గులకరాయి తీసుకుంటారు. నదికి అవతల వైపు నిటారుగా ఉన్న అలుతమలై కొండ ఉంది. ఇది కష్టతరమైన నడకదారి. 2 కిలోమీటర్లు నిటారుగా ఎక్కిన తర్వాత భక్తులు కల్లిడంకున్ను చేరుకుంటారు. భక్తులు అలుత నది నుండి తీసుకువచ్చిన గులకరాయిని ఇక్కడ పడేస్తారు. మహిషి భౌతిక కాయాన్ని ఇక్కడ వేసి రాళ్లతో నింపారు కాబట్టి ఈ ఆచారం ఉంది. ఇంజిప్పార కోట అలుతమలై శిఖరం వద్ద ఉంది. ఇక్కడ కోటయిల్ శాస్తా మందిరం ఉంది. అయ్యప్ప స్వామి ఇక్కడ దేవన్ వ్యాఘ్రపాదన పేరుతో అనుగ్రహిస్తారు. వ్యాఘ్రం అంటే పులి. స్వామి తన భక్తులను రక్షించడానికి పులులను తన అదుపులో ఉంచుతారని నమ్ముతారు. దీనికి ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది.
మనిషి బంగారం, స్త్రీ మరియు భూమి వంటి భౌతిక కోరికలతో మునిగిపోయి ఉన్నతమైన ఆలోచనలకు మనసులో చోటు లేకుండా చేస్తాడు. మనిషి ఈ కోరికలను పొందడానికి ఎలాంటి పాపానికైనా సిద్ధపడతాడు. ఈ కోరికలు పులులు వంటివి. అటువంటి జంతు ఆలోచనలు తొలగినప్పుడు మనస్సు సర్వశక్తివంతమైన దేవుని వైపు మల్లుతుంది. ఇంజిపార కోట నుండి భక్తులు జాగ్రత్తగా జారే మార్గంలో దిగుతారు. భక్తులు ముక్కులి చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారు అంబికాదేవి అనుగ్రహిస్తారు. ఆ తర్వాత వారు కరిమల ఎక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఒకవైపు అలుతకొండ మరియు మరోవైపు కరిమల కొండతో సుమారు 8 కిలోమీటర్లు పైకి కిందకి ఉండే మార్గంలో నడిచి కరివలం తోడు చేరుకుంటారు. వారు ఇక్కడ పుదుచ్చేరి నదిని దాటవలసి ఉంటుంది. కరివలం తోడు వద్ద భక్తుల కోసం కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ వారు విశ్రాంతి తీసుకోవచ్చు. కరిమల ఏనుగులకు నిలయం. ఇవి కరిమల కాలువకు నీరు తాగడానికి వస్తాయి. వన్యప్రాణుల నుండి మరియు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి భక్తులు చలిమంట వెలిగిస్తారు. కరిమల కొండ చాలా నిటారుగా ఉంటుంది మరియు 7 స్థాయిలకు కలిగి ఉంటుంది. దీనిని దశల వారీగా ఎక్కుతారు. 5 కిలోమీటర్లు ఎక్కడం కష్టం కాబట్టి భక్తులు నిరంతరం శరణాలు పఠిస్తారు. ఇక్కడ శక్తివంతమైన ఔషధ గుణాలు గల మూలికలు ఉన్నందున ఈ స్థలాన్ని దాటిన తర్వాత భక్తులు ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నా నయం అవుతుందని చెబుతారు. కరిమల శిఖరంపై భూభాగం చదునుగా ఉండి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమీపంలో నాలిక్కిన్నార్, స్వచ్ఛమైన నీటి ఊట వంటి బావిలో ఉన్న మరో బావి, అలాగే కరిమలనాథన్, కొచ్చు కడిత స్వామి మరియు కరిమల భగవతి దేవతలు ఉన్నారు. కరిమల శిఖరం నుంచి పెరియనవట్టంకు 5 కిలోమీటర్లు దిగువకు ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఇక్కడ భారీ సంఖ్యలో ఏనుగులు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ పంబా నది చిన్న ప్రవాహంగా ప్రవహిస్తుంది. కొంత దూరంలో ఇది పూర్తి రూపంలో ఉంటుంది. మరో 2.7 కిలోమీటర్ల తర్వాత భక్తులు చెరియనవట్టం మరియు పవిత్రమైన పంబా నదిని చేరుకుంటారు. ఎరిమేలి పొడవైన మార్గం గుండా వచ్చిన భక్తులు చలకాయం మార్గం నుంచి వచ్చిన భక్తులు పంబా ఒడ్డున కలుస్తారు. ఇది గంగా నది అంత పవిత్రమైనది. శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణం నిర్వహించారు. కొంతమంది భక్తులు త్రివేణి సంగమం, 3 నదుల సంగమం అని పిలువబడే ప్రదేశంలో స్నానం చేసి పూర్వీకులకు తర్పణం నిర్వహిస్తారు. ఇతరులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పంబాలో స్నానం చేస్తారు. చాలా మంది భక్తులు ఒక రాత్రి పంబా నది ఒడ్డున ఉండి పంబా దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత వారు తమ ఇరుముడి వాళ్ళతో తీసుకువచ్చిన వస్తువులతో ఆహారాన్ని వండుతారు. వారు దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి తమ తోటి యాత్రికులతో పంచుకుంటారు. అయ్యప్ప స్వామి భక్తుల రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు. దీనిని పంబా సద్ది పూజ అంటారు. పంబా గణపతి, శ్రీరాముడు, హనుమాన్ మరియు శక్తి ఆలయాలలో పూజ చేసిన తర్వాత భక్తులు నీలిమల ఎక్కడం ప్రారంభిస్తారు. నీలికొండ పాదాల వద్ద పందలరాజు ప్రతినిధిగా ఉంటాడు. యాత్రికులు ఆ ప్రతినిధికి తమ గౌరవాన్ని సమర్పిస్తారు. ఆయన స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతినిధి అనుమతి కోరిన తర్వాత వారు తమ యాత్రను కొనసాగిస్తారు. ఇక్కడ నుండి సన్నిధానం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీలిమలై అలుత మరియు కరిమల అంతా కష్టతరమైనది. ఎక్కేటప్పుడు మోకాళ్ళు నేలను తాకుతాయి. ఇక్కడ మాదంగ మహర్షి తన కుమార్తె నీలితో నివసించి శివుడి కోసం తపస్సు చేశారని, అందుకే దీనికి నీలిమలై అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ నుండి సుబ్రహ్మణ్య పాదై అని పిలువబడే ఒక రహదారి వేరుపడుతుంది. యాత్రికులకు అవసరమైన వస్తువులు ఈ మార్గం గుండా రవాణా చేస్తారు. కొంతమంది శబరిపీఠాన్ని చేరుకోవడానికి లేదా అక్కడ నుండి తిరిగి రావడానికి ఈ మార్గంలో నడుస్తారు. నీలికొండ శిఖరాన్ని అపాచి మేడు అంటారు. ఇక్కడ అపాచి కులి మరియు ఇప్పాచి కులి అనే 2 లోయలున్నాయి. కన్యస్వాములు ఇక్కడ ఉన్న దుష్టశక్తులను శాంతపరచడానికి మరియు అడవి దేవతలను, వనదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ అన్నం ముద్దలు విసురుతారు. శబరిపీఠం శరంకుత్తి పాదై. శబరిపీఠం నీలిమలై శిఖరం వద్ద ఉంది. శ్రీరాముని ఆరాధ్య భక్తురాలు శబరి ఇక్కడ నివసించినందున ఈ పేరు వచ్చింది. భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతిని చూపి పూజ చేసి ముందుకు సాగుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప ఆలయం వైపు వెళ్లే మార్గం చదునుగా మరియు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయ్యప్ప ఆలయం వైపు వెళ్లే మార్గం ఇక్కడ నుండి చీలుతుంది. ఎడమవైపు వస్తువుల రవాణాకు మరియు తిరిగి వెళ్లే మార్గం. భక్తులు శరంకుత్తి పాదై అని పిలువబడే మరొక మార్గాన్ని తీసుకుంటారు. కన్యస్వాములకు శరంకుత్తి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వారు ఎరిమేలిలో పేటైతుల ఆచారంలో ఉపయోగించిన చెక్క బాణాలను ఈ ప్రదేశంలో ఉంచుతారు. పదునెట్టాంబడి దాటి భగవంతుడా నిన్ను ప్రార్థించి కర్పూర జ్యోతిని చూశాము స్వామి అంటూ అయ్యప్ప స్వామి బంగారాలయాన్ని చూడగానే భక్తుడికి దివ్యానుభూతి కలుగుతుంది.
శరణమయ్యప్ప అనే శరణుఘోష అన్ని దిశల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. పవిత్ర ఆలయం ముందు బంగారంతో కప్పబడిన 18 పవిత్రమైన మెట్లు ఉన్నాయి. 18 మెట్లు నల్ల గ్రానైట్ తో తయారు చేయబడ్డాయి మరియు ఆలయ ప్రతిష్టాపన సమయంలో ఏర్పాటు చేయబడ్డాయి. పవిత్ర మెట్లకు అరుగుదల జరగకుండా ఉండడానికి దీనిని పంచలోహాలతో కప్పారు. మొదటి మెట్టుపై అడుగు పెట్టడానికి ముందు భక్తులు కడుత స్వామి మరియు కరుపు స్వామిని పూజిస్తారు. ఈ గొప్ప మందిరానికి వెళ్లే మార్గంలో తాము అనుభవించిన అన్ని కష్టాలను మర్చిపోతారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ ఆహాన్ని విడిచిపెట్టి శరణాలతో మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. 18 మెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతను సూచిస్తాయి. కాబట్టి ఇరుముడి ఉన్నవారు మాత్రమే సన్నిధానం చేరుకోవడానికి మెట్లను ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద తత్వమసి అనే వాక్యం భక్తుడిని స్వాగతిస్తుంది. ఇది వేదాల నుండి తీసుకోబడింది. దీని అర్థం నువ్వు ఆ దైవమే. ఈ 18 మెట్లు సూచించే 18 అంశాలను భక్తులు జయించాలి లేదా ఎక్కాలి. అప్పుడు వారు వెతుకుతున్న దేవుడు తమలోనే ఉన్నాడని సత్యాన్ని గ్రహిస్తారు. అయ్యప్ప నడిచిన మార్గం మీకు నచ్చిందని భావిస్తున్నాము. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు? మాలలో మనం పాటించవలసిన నియమాలు ఏమిటి? అయ్యప్ప మండల దీక్ష అంటే 41 రోజులు మాత్రమేనా లేదా అంతకు మించి ఉందా? శనిదేవుడికి అయ్యప్ప మాలకి సంబంధం ఏమిటి? దాని వెనుకున్న పురాణ కథ ఏమిటి? మనం దీక్షలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటి? ఏలినాటి శనికి అయ్యప్ప దీక్షకు సంబంధం ఏమిటి? ఈ మండల దీక్ష వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది. మన ధర్మంలో అతి ముఖ్యమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు అయ్యప్ప మండల దీక్షలో పాటించే నియమాలు చాలా అవసరం. ఒక మనిషి తన జీవితం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని అయ్యప్ప మండల దీక్ష మనకు నేర్పుతుంది. శనీశ్వరుడు అయ్యప్పను తన అవతారమైన ప్రణవ శాస్త్ర రూపంలో ఉన్నప్పుడు ఎంతో భక్తితో పూజించి సేవ చేస్తూ ఉండేవాడు. అయ్యప్పను ఋగ్వేదంలో ఓంకారం ప్రణవ శాస్త్రగా చెప్పబడింది. ఆయన ఈ శ్వేత వరాహ కల్పంలో మన భారత భూమి మీద హరిహర సుతుడిగా మహిషి సంహారం కోసం అవతారం ఎత్తాడు. మన అయ్యప్ప ముందు అవతారమైన ఓంకార శాస్త్ర అవతారాన్ని ఆయన 2 భార్యలతో కాంచీపురానికి క్షేత్రపాలకుడిగా రక్షిస్తూ ఉండేవాడు. ఒకసారి శనీశ్వరుడు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఆయన్ని సేవించడానికి తన దగ్గరకు వస్తాడు. అప్పుడు ఓంకార శాస్త్రగా ఉన్న స్వామి, శనిదేవ, మిమ్మల్ని చూసి ఎందుకని అందరూ మానవులు భయపడుతున్నారు అని అడుగుతారు. దానికి శనిదేవుడు స్వామితో ఇలా అంటాడు, స్వామి, నేను మనుషులకు వారి కర్మలనే నా ఏలినాటి శని దశ వచ్చినప్పుడు వారికి అతి భయంకరమైన కష్టాలను ఇచ్చి వారు చూపించిన అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం అనే అన్ని దుర్గుణాలకు వారి ఫలితాన్ని ఇచ్చి శిక్ష వేస్తాను. నా దశ వారి జీవితంలో 30 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మనిషి తన పాపాలు, చెడు పనులన్నీ, అతి దారిద్ర్యం, అవమానం, మానహాని, సంపద నష్టం, ఆకలి, అందరి చేత చేయని తప్పులకు శిక్ష అనుభవించడం, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దూరం చేసి వారిని చిత్ర విచిత్రమైన బాధలకు గురి చేస్తాను. ఇది ప్రకృతి నాకు ఇచ్చిన ధర్మం. వారు చేసిన తప్పులకు వారే బాధ్యులవుతారు. సరే, మరి నా కోసం నన్ను నమ్ముకున్న వారిని వదిలిపెట్టవా అని అయ్యప్ప స్వామి అడుగుతారు. అప్పుడు శనిదేవుడు, లోక రక్షకుడివైన మణికంఠుడివి, నువ్వే అలా అంటే ఎలా ప్రణవశాస్త్ర అని అంటాడు. అప్పుడు స్వామి, సరే శనీశ్వర, నాకు ఒక వాగ్దానం చెయ్యి. నేను ఇప్పుడు ఎత్తబోయే అయ్యప్ప అవతారంలో నన్ను నమ్మి కొలిచి నా కొండకు వచ్చే భక్తులకు నువ్వు నీ ఏలినాటి శని ప్రభావాన్ని చూపించకూడదు అంటారు. అంటే 7.5 ఏళ్లు నేను పెట్టే కష్టాలు అన్ని ఇన్ని కావు స్వామి. మీ మండల దీక్షలో ఎన్ని కష్టాలు అనుభవిస్తారు స్వామి అని అంటాడు శని. అప్పుడు నువ్వు చెప్పిన కష్టాలను వాళ్ళు అనుభవిస్తారు అని అంటాడు అయ్యప్ప స్వామి. అప్పుడు స్వామి శనిదేవుడిని తనకు పిప్పలాదుడికి మధ్య ఉన్న కథను చెప్పమంటారు. శని ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కౌశిక మహర్షి కుమారుడు పిప్పలాదుడు. మహర్షి తన కుమారుడిని పోషించలేక చిన్నతనంలో అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు. పిప్పలాదుడు తల్లిదండ్రులు ప్రేమకి దూరమై ఒక రావి చెట్టు పిప్పల వృక్షం నీడలో తలదాచుకుంటాడు. అందుకే అతనికి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. అప్పుడు ఆ చిన్నారిని చూసి జాలిపడిన నారద మహర్షి అతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ నామమే నీ జీవితానికి వెలుగు చూపుతుందని చెప్పి నారదుడు వెళ్ళిపోతారు. పిప్పలాదుడు ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోరమైన తపస్సు చేసి మహర్షిలాగా మారుతాడు.
తర్వాత అభినందించడానికి వచ్చిన నారదుడిని పిప్పలాదుడు తన బాల్యంలో తాను పడిన కష్టాలకు కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి నారదుడు ఆ కష్టాలు శని ప్రభావం వల్ల వచ్చాయని చెబుతారు. అది విన్న పిప్పలాదుడు కోపంతో తన తపోబలంతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యంలో ఉన్న ఏ ఒక్కరిని వేధించకూడదు అని హెచ్చరిస్తాడు. అప్పుడు దేవతలందరూ అక్కడికి వచ్చి పిప్పలాదుడికి నచ్చజెప్పి శాంతించమని కోరుతారు. దేవతల మాట విని శాంతించిన పిప్పలాదుడు 16 సంవత్సరాల లోపు పిల్లలపై ఏలినాటి శని ప్రభావం ఉండదని శనిదేవుడి నుంచి వరం తీసుకుని తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకే చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని పెద్దలు చెబుతారు. ఈ కథలో లాగా అయ్యప్ప స్వామి తన భక్తులైన కన్యస్వాముల మీద శని యొక్క చెడు దృష్టి సోకకుండా ఉండడానికి శని నువ్వు పెట్టిన కష్టాలన్నీ నా కన్యస్వాములు ఆ మండలంలోనే భరిస్తారు అని అంటారు. అయ్యప్ప స్వామిని చూసి శనిదేవుడు నేను 7.5 ఏళ్లు పెట్టే కష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి భూతనాథ అని చెప్పడం మొదలు పెడతారు. అయ్యప్ప మాల దీక్షలో పాటించవలసిన 25 అతి ముఖ్యమైన నియమాలు. మొట్టమొదటి సమస్య, నేను ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తలను విడగొట్టి వారికి ఏకాకి జీవితాన్ని ఇస్తాను అంటే దానికోసం స్వాములు బ్రహ్మచార్యం తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడు సుగంధ పరిమళాలతో స్నానం చేసి వారిని గజగజ వణికే చలిలో ఉంచుతాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి అని అంటారు. మంచి గొప్ప అందమైన బట్టలు వేసుకునే వారిని అసలు రంగులేని నలుపు వస్త్రాలను మాత్రమే ధరించేలా చేస్తాను అని అంటారు. పాదాలకు అసలు రక్షణ లేకుండా ఘోరమైన ఎండలో రాళ్ళు ముళ్ళ మీద నడిచేలా చేస్తాను. దీక్ష కాలంలో చెప్పులు లేకుండా తిరుగుతారు అని శనీశ్వరుడు అంటాడు. అసలు దేవుడంటే నమ్మకం లేని వారికి కూడా వారి బాధల వల్ల నిత్య పూజ భజన మరియు మాల జపాలు తప్పనిసరిగా చేసేలా చేస్తాను. అయ్యప్ప స్వామి వాళ్ళు దీక్ష పూర్తయ్యే వరకు మాలను తీయకూడదు అని వరం ఇస్తారు. శరీరాన్ని ఎంతో సుందరమని పక్కన వారిని బాధ పెట్టే వారికి తల దువ్వుకోవడం మరియు గడ్డం జుట్టు కత్తిరించుకోవడం నిషేధం చేసి వీధుల వెంట అందం లేని వారిలా తిప్పుతాను. ఎప్పుడు రుచికరమైన మాంసం మద్యం తాగేవారిని సాత్విక ఆహారం మాత్రమే తీసుకునేలా చేస్తాను. మాంసాహారం గుడ్లు మత్తు పానీయాలు పూర్తిగా నిషేధం చేస్తాను. నేల మీద మాత్రమే పడుకోవాలి. అతిగా పేదవారికి పెట్టకుండా భోజనం చేసేవారికి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. అతిగా తినకూడదు అనేటట్టుగా రోగాలను కలిగిస్తాను అంటే అప్పుడు దీక్ష సమయంలో వాళ్ళు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని నియమాలను మన కోసం ఇచ్చి శనీశ్వరుడికి ఈ నియమాలు పాటించిన ఏ భక్తుడి జోలికి వారి కుటుంబం జోలికి నువ్వు వెళ్ళకూడదు అని అయ్యప్ప శనిదేవుడి దగ్గర మాట తీసుకుంటారు. దానికి శని చాలా సంతోషపడి ఇంకా కొన్ని దీక్ష నియమాలు చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నియమాలు ఏమిటంటే ఎల్లప్పుడూ స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణం చెయ్యాలి. ఇతరులను దూషించడం, పరుష పదాలు మాట్లాడడం నిషిద్ధం. ఎవరిని పేరుతో పిలవకుండా స్వామి అని సంబోధించాలి. ఎవరిని కలిసినా లేదా వీడ్కోలు చెప్పినా స్వామి శరణం అని చెప్పాలి. సేవాభావంతో ఇతరులకు సహాయం చెయ్యాలి. పరదైవ నింద చేయకూడదు. అహంకారం, కోపం, అసూయ వంటి దురుణాలను విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకూడదు. మహిళలను మాతృమూర్తులుగా భావించి గౌరవించాలి. దీక్షలో ఉన్న ఇతర భక్తులను స్వామి అనే పిలవాలి. ఇంట్లో గర్భిణీ స్త్రీలకు ప్రసవమైన లేదా మరణం సంభవిస్తే వెంటనే మాల తీసేయాలి. శ్మశానం శవాల దగ్గరకు వెళ్ళకూడదు. శబరిమలకు బయలుదేరేటప్పుడు గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడిని తలకెత్తుకోవాలి. గురుస్వామి ఆదేశాలను అస్సలు తప్పకుండా పాటించాలి. అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లను అత్యంత నిష్ఠతో భక్తితో ఎక్కాలి. మనం చేసే అయ్యప్ప మండల దీక్షలో అతి ముఖ్యమైన విషయం మండలం దీక్ష అంటే చాలా మంది 41 రోజులు మాత్రమే అంటారు. ఎందుకంటే అది ఆయుర్వేదం ప్రకారం. కానీ అసలు మండలం అయ్యప్ప దీక్షలో 48 రోజులు ఉంటాయి. అంతేకాని కొంతమంది వల్ల అది 41 రోజులని ఆయుర్వేదం ప్రకారంగా ప్రచారం చేయబడింది. శబరి తంత్రం అనే ఒక పుస్తకంలో ఈ విషయం చెప్పబడింది. కానీ 41 రోజులు చేసిన 48 రోజులు చేసిన ఇబ్బంది లేదు, దోషము లేదు. ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేసి హైప్ అయితే చేయండి. అలానే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. స్వామియే శరణమయ్యప్ప.